నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం కార్యక్రమం జరిగినది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గొట్టిపాటి భవానీ వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు హాజరయ్యారు। డాక్టర్ వీరహరిని మాట్లాడుతూ గర్భకోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, నత్తల నివారణ మందులు పంపిణీ, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు వ్యాధి నిరోధక టీకాలు గురించి వివరించడం జరిగింది। హాస్పిటల్ ఏహెచ్ సిబ్బందికి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపినందుకు డాక్టర్ వీరహరిన్ ధన్యవాదాలు తెలిపారు। ఆయనోడు దొరికాడు, మాకు మంచి వైద్యుడు, బాగా జాగ్రత్తగా చూస్తాడు, ఏ జాబుని పిలిచినా వస్తున్నాడు, ఇబ్బంది లేదు సార్, మాకు అటోడు ఉండాలా। అది నమస్కారం। ఒకరోజు మా బర్రె ఏం లేకుంటే డాక్టర్ గారు రాత్రి 11 గంటలప్పుడు కారు వేసుకొచ్చి మా బర్రెని బతికించడం జరిగింది। ఈరోజు బర్రె ఆ దూడ రెండు క్షేమంగా ఉన్నాయి। డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను। బాగా మంచి వృద్ధి చేసుకునేదానికి ప్రతి ఒక్కరికి ఏది అవసరమైనా ఏ జామును ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం, మాట్లాడటం, దానికి తగిన వైద్యం చేయటం అన్నీ బాగా నీట్గా చేస్తాడు। కాబట్టి ఆయన్ని మనం అందరం కలిసి చప్పట్లు కొట్టుకొని ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాము। చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పశు శిబిరాలని గ్రామంలో ఉన్న ప్రతి రైతు వినియోగించుకొని దీనివల్ల ప్రయోజనం పొందవాలని అనుకుంటున్నాం। మన డాక్టర్ గారు వీరహరన్ గారు కూడా మనకి బాగా సేవలు చేస్తున్నాడు। ఈయన సేవలని మన గ్రామ రైతులందరూ వాడుకొని మన సమస్యలన్నీ తీర్చుకోవాల్సిందిగా చెప్తున్నాం। ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కోరటమైనది। సిద్దనకొండూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం। ఈరోజు పశు ఆరోగ్య శిబిరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, పెద్దలకు అందరికీ నమస్కారాలు। ఈ పశు ఆరోగ్య శిబిరాలు అనేటివి కలిగిరి మండలంలో 22 గ్రామాలు ఉంటే దానికి మా పశు సంవర్ధక శాఖ సిబ్బంది 2 భాగాలుగా డివైడ్ అయ్యి ఒక టీం వచ్చి 11 గ్రామాలు, ఇంకో టీం వచ్చి 11 గ్రామాలు చేయడం జరుగుతుంది। దానిలో భాగంగా పశు ఆరోగ్య శిబిరాలు ఈరోజు సిద్దనకొండూరు గ్రామంలో చేయడం జరుగుతుంది। దీనికి భాగంగా మన దగ్గర పశువులకు, జీవాలకు, దూడలకు, కోళ్ళకి అన్నిటికీ కూడా అవసరమైనటువంటి నులిపురుగుల మందులను, అవసరమైనటువంటి గర్భ సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి మందులను అన్నిటినీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది। ఈ నులిపురుగుల మందు సకాలంలో తాపించుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, తద్వారా వ్యాధులు రావడం కూడా తగ్గుతుంది। కాబట్టి ఈ క్యాంపుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి। ఇంకోటి మన పశువుల హాస్పిటల్ గురించి, పశువుల హాస్పిటల్ కట్టి సుమారు 30 సంవత్సరాలు అయింది। ఈ రోజుకి కూడా అక్కడ బాత్రూమ్ లేదు। దానికి మన సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోయిన వెంబటే సర్పంచ్ గారు బాత్రూము మరియు కుళాయి కనెక్షను రెండింటిని కూడా శాంక్షన్ చేయడానికి ముందుకు వచ్చి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్। అందరూ చెప్పడం కొట్టాలి।